నమస్తే మై డియర్ ఇంపర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్ పీపుల్, వెల్కమ్ టు వార్లు వ్లాగ్స్. సో మీరు తమ్నెల్లో చూసినట్టే దిస్ ఇస్ గోయింగ్ టు బి హ్యూజ్ నైకా హాల్. మనకి జనరల్గా ఇయర్ ఎండ్లో బోల్డ్ ఆఫర్స్ ఉంటాయండి ఆల్మోస్ట్ అన్ని యాప్స్లో కూడా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నైకాలో ఎప్పటికప్పుడు ఏదో ఒక సేల్ నడుస్తూనే ఉంటుంది. అండ్ దిస్ సేల్ ఇస్ వెరీ హ్యూజ్. అసలు నేను ఫస్ట్ టైం మోర్ దాన్ 60% ఆఫ్ చూసిన సేల్ అనమాట ఇది. అండ్ జనరలీ కూడా మనకి ఇయర్ ఎండ్ అంటే ఇయర్ ఎండ్ సేల్ అని, ఎండ్ ఆఫ్ సీజన్, ఎండ్ ఆఫ్ రీజన్ అండ్ న్యూ ఇయర్, ఇలా మల్టిపుల్ రీజన్స్ మీద సేల్ నడుస్తూనే ఉంటుంది. సో ఐ వాంటెడ్ టు షో కపుల్ ఆఫ్ థింగ్స్ విచ్ ఐ ఆల్రెడీ బాట్. అంటే నేను ఆల్రెడీ అవి వాడి నాకు అవి నచ్చి రీస్టాక్ చేసుకున్న కొన్ని ఉన్నాయి, కొన్ని ఆ ట్రెండ్కి కొంచెం టెంప్ట్ అయి కొన్న ఉన్నాయి, అండ్ కొన్ని జెన్యున్గా ఎప్పటి నుంచో కార్ట్లో యాడ్ చేసి ఫైనల్గా కొన్నవి కూడా ఉన్నాయి. సో నేను 1 by 1 అన్నీ చెప్పేస్తాను. అండ్ మీకు ఇవి నచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా మీ కార్ట్లో యాడ్ చేసుకొని రేట్ మానిటర్ చేసుకుంటూ ఉండండి. అంటే ఇప్పుడు ఇవాళ ప్రైస్ ఎంత ఉంది, ఆఫర్లో ఉన్నప్పుడు ప్రైస్ ఎంత ఉంది, ఎప్పుడు తగ్గచ్చు, అండ్ మీరు ఇంకా ఇదే లీస్ట్ ప్రైస్ అనుకున్నప్పుడు ఆర్డర్ పెట్టేసుకోండి. నేనైతే అదే చేస్తాను, సో మీకు అదే సజెస్ట్ చేస్తున్నాను. మీరు నమ్మరు, నేను ప్రాపర్గా ఒక 4,500 కూడా ఎక్సీడ్ అవ్వలేదు ఇన్ ఐటమ్స్ కొన్నా సరే. సో యూ నో హౌ బిగ్ ద సేల్ దిస్ టైమ్ ఇస్ నౌ. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కటి చూపించేస్తాను. అండ్ యా, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఆబ్వియస్గా వింటర్ వచ్చింది అంటే కనుక మోస్ట్ ఆఫ్ అస్ విల్ ఫేస్ డాండ్రఫ్ ఇష్యూస్ కదా. సో నేనైతే బేర్ ఎనాటమీ యాంటీ డాండ్రఫ్ షాంపూ తీసుకున్నాను. సెట్ తీసుకున్నాను అనమాట. సెట్ వాజ్ అరౌండ్ 699 or 750 సంథింగ్. సో ఇండివిజువల్ రేట్స్ చూడాలి అంటే ఇది ఒక్కటే 600, అంటే 550 అరౌండ్, అండ్ ఇది 650. సో 550, 650 ఈ రెండు కలిపి నేను 1200 దాకా పే చేయాల్సి ఉంటుంది. బట్ ఐ గాట్ ఇట్ ఫర్ అరౌండ్ 699 or 750 సంథింగ్. నేను ఆల్రెడీ వాడేశాను, అందుకే దీని అవతారం కొంచెం ఇలా ఉంది. సో నేను అన్నీ కూడా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను, ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసేస్తాను. సో ఇది వెరీ వెరీ రిఫ్రెషింగ్ అండి. స్క్రబ్ కాబట్టి మన స్కాల్ప్కి స్క్రబ్ చేసుకున్నప్పుడు చాలా బాగా అనిపించింది. బట్ ఐ ఫీల్ దీనికి వీడు స్పాచులా కూడా ఇచ్చారు ఇలాగా. సో బట్ ఐ ఫీల్ ఇది మోస్ట్లీ అబ్బాయిలకి కన్వీనియంట్గా ఉంటుందని నాకు అనిపించింది. ఎందుకంటే లాంగ్ హెయిర్ ఉన్నప్పుడు మనకి స్కాల్ప్ స్క్రబ్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆ స్క్రబ్ ఏదైతే ఉందో అది కొంచెం షుగరీ స్క్రబ్ లాగే ఉంది. ఐ డోంట్ నో వాట్ దట్ గ్రాన్యూల్ ఈస్, బట్ నాకు ఫీల్ మాత్రం షుగరీ స్క్రబ్లా ఉంది. సో జుట్టుకే ఉండిపోయింది మోస్ట్లీ అని నా ఫీలింగ్. ఆర్ మేబీ నేను ఫస్ట్ టైం ట్రై చేశాను కాబట్టి నాకు ఆ టెక్నిక్ తెలియకపోయి ఉండొచ్చు. బట్ దిస్ ఇస్ వెరీ గుడ్. నాకు చాలా ఫ్రెష్గా అనిపించింది, చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. అండ్ ఐ ఫెల్ట్ మై స్కాల్ప్ ఇస్ మోర్ క్లీనర్ నౌ. సో జనరలీ డాండ్రఫ్ కానీ ఏదైనా బ్యాక్టీరియా కానీ మన స్కాల్ప్కి ఎక్కువ పడుతూ ఉంటుంది కదా. సో అట్లీస్ట్ ఎవ్రీ 15 days వన్స్ మీరు ఇది స్కాల్ప్ స్క్రబ్ ట్రై చేస్తే కనుక ఇట్ ఈస్ టైమ్ టేకింగ్, ఎస్ ఐ అండర్స్టాండ్. బట్ మన హెయిర్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది, మన స్కాల్ప్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది. సో ఐ వుడ్ డెఫినెట్లీ సజెస్ట్ యూ టు ట్రై దిస్. ఇది నా కార్ట్లో ఆల్మోస్ట్ ఈ ఇయర్ అంతా ఉందండి. నేను లాస్ట్ టైం ఇయర్ ఎండ్ సేల్ ఏదో జరిగినప్పుడు కొందాము అనుకొని అబ్బా ఇప్పుడు ఎందుకు లేని దాన్ని తీసేసాను అనమాట. అప్పటి నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గిల్ట్ ఉండిపోయింది. సెకండ్లీ ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది ఇది నా ఫేవరెట్ అని చెప్తూ ఉంటారు. సో ఐ వాజ్ లైక్, ఈవెన్ నా బెస్ట్ ఫ్రెండ్ కూడా చెప్పింది చాలా బాగుంది, ట్రై చెయ్యి అని చెప్పి. సో ఇంకా నాకు కుతూహలం ఆగలేదనమాట. ఐ సీరియస్లీ వాంటెడ్ టు ట్రై. ఓకే, డవ్ ఎక్స్ఫోలియేటింగ్ బాడీ పాలిష్. బట్ వీళ్ళు ఎంత స్టైల్గా చెప్పినా దిస్ ఇస్ బేసికలీ అ స్క్రబ్ విత్ షియా బటర్ అండ్ పొమోగ్రానైట్ సీడ్స్ అనమాట. సో ఇది నేను నిజంగా ఎన్నాళ్ళుగా ఉంచానంటే నా కార్ట్లో, ఐ కాంట్ ఈవెన్ టెల్ యూ. దీని ప్రైస్ ఏమో, ఓకే, దీని ఒరిజినల్ ప్రైస్ 799. ఐ గాట్ ఇట్ ఫర్ అరౌండ్ 450 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇది కూడా అసలు ఐ సీరియస్లీ వాంటెడ్ టు ట్రై. స్మెల్ అయితే చాలా లగ్జూరియస్గా చాలా బాగుంది. సో ఐఎమ్ వెయిటింగ్ టు ట్రై అనమాట. ఒక మంచి వీకెండ్ కూర్చొని ప్రాపర్గా ఐ వాంటెడ్ టు ఎంజాయ్ దిస్ స్క్రబ్. ఎర్త్ రిథమ్ గ్లో సర్జ్ బ్రైట్నింగ్ ఫేస్ మిస్ట్ ఒకటి, అండ్ ఎర్త్ రిథమ్ ఆక్వా సర్జ్ గ్లో కూలింగ్ ఫేస్ మిస్ట్ ఒకటి. ఇది గ్లో సర్జ్ అండ్ బ్రైట్నింగ్, ఇది ఆక్వా సర్జ్ అండ్ కూలింగ్ అనమాట.
అండ్ ఇది ఆరెంజ్ ఫ్లేవర్ ఉంది, ఐ మీన్ ఆరెంజ్ ఫ్రేగ్రెన్స్ ఉంది. అండ్ ఇది ఒక మనకి ఓషన్ సీ ఆ ఫ్రేగ్రెన్స్ ఉంటాయి కదా, ఆక్వా ఫ్రేగ్రెన్స్ బేసికలీ అది ఉంది. అండ్ ఇది ఒకటి నాకు ఒకటి మా హస్బెండ్కి అన్నట్టు తీసుకున్నాను అనమాట. సో జనరలీ ఇది 50 SPF. దిస్ ఈస్ విత్ విటమిన్ సి అండ్ ఈ, దిస్ ఈస్ విత్ విటమిన్ బి అండ్ హైరోలానిక్ యాసిడ్. సో ఇది ఆ స్ప్రే కూడా చాలా చాలా బాగుందండి. లైక్ ఇఫ్ ఐ హ్యావ్ టు షో యూ, సో మంచి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది అండ్ మంచి గ్లో కూడా ఇస్తుంది. బట్ లెట్ మీ టెల్ యూ, కొంచెం జిడ్డుగా అనిపిస్తుంది, అంటే ముట్టుకుంటే కొంచెం బంకగా జిడ్డుగా అనిపిస్తుంది. సో ఇఫ్ యూ డోంట్ లైక్ దట్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ అ వైల్ అనమాట. ఇప్పుడు చూసారు కదా, నౌ ఇట్ ఇస్ ఫైన్. సో వెంటనే మాత్రం కొంచెం బంకగా జిడ్డుగా అనిపిస్తుంది. చాలా మందికి ఆ జిడ్డు ఫీలింగ్ నచ్చదు కదా, సో ముందే చెప్తున్నాను. అండ్ ఇది కూడా చాలా రోజులుగా నా కార్ట్కి యాడ్ చేసుకున్నాను, బికాస్ ఐ ఫెల్ట్ ఇప్పుడు అవసరం లేదు అని అలా పోస్ట్పోన్ చేస్తూ వచ్చాను అనమాట. బట్ ఫైనలీ ఆఫర్లో చాలా మంచి ప్రైస్కి వచ్చిందని చెప్పి తీసుకున్నాను. దిస్ ఇస్ ఆల్సో ఎర్త్ రిథమ్స్ బటర్ క్రీమ్ సోప్ ఇన్ ద వేరియంట్ ఫిల్టర్ కాఫీ సీడ్ ఆయిల్ విత్ కాఫీ సీడ్ ఆయిల్. సో ఇది ఇలా మనకు ఒక స్పాచులాతో ఇచ్చారు. దిస్ ఇస్ బేసికలీ బటర్ క్రీమ్ సోప్, అంటే క్రీమీగా ఉంటుంది బట్ ఇట్ ఈస్ అ సోప్. ఈ క్రీమ్ మనం కొంచెం తీసుకుని స్క్రబ్ అదే బాడీకి అప్లై చేసుకుంటూ ఉంటే కొంచెం వాటర్తో తడిపి ఇది మనకి సోప్గా మారిపోతుంది. అండ్ ద స్మెల్ ఇస్ టూ గుడ్ అండి. సో ఐ సీరియస్లీ సో బ్యాడ్లీ వాంట్ టు ట్రై దిస్ వింటర్ సీజన్. చెప్పేస్తున్నాను, నాకు డ్రై స్కిన్ ఉంది కాబట్టి క్రీమ్ సోప్స్ అనేవి నా బాడీకి చాలా బాగా సెట్ అవుతాయి. బాడీ వాష్, క్రీమ్ సోప్ ఇలాంటివి ఎక్కువ సెట్ అవుతాయి. సో ఐ వాంటెడ్ టు ట్రై దిస్ సో బ్యాడ్లీ. స్మెల్ అయితే నాకు చాలా 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 నచ్చింది. సో వాడిన తర్వాత ఇది నా ఫేవరెట్ అవుతుందా కాదా అన్నది నేను, దిస్ ఇస్ లైక్ ఇన్ మై లిస్ట్ ఫ్రమ్ వెరీ 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 లాంగ్ టైమ్, అరౌండ్ ఒక 6-7 yearsగా ఉంది. నేను జాబ్లో స్టార్ట్ అయిన కొత్తల్లో మా పీజీకి దగ్గరే ఒక పార్లర్ ఉండేదన్నమాట. సో ఆ పార్లర్లో నేను హెయిర్ స్పా చేయించుకునేదాన్ని వన్స్ ఇన్ ఎవ్రీ 2 months. సో నేను యాక్చువల్లీ పెళ్ళికి ముందే కొంచెం ఎక్కువ మెయింటెనెన్స్ చేశానండి, ఫేస్కి కానీ స్కిన్కి కానీ. ఎవ్రీ మంత్ పీజీలో ఉన్నప్పుడు నిజంగా చెప్తున్నా, ఎవ్రీ మంత్ ఒక 2000 నాది కాదు అనుకుంటే హెయిర్ స్పా, ఫేషియల్, ఐబ్రోస్, అప్పర్ లిప్, వాట్ ఎవర్ అన్నీ అయిపోయేవి అనమాట. ఒక 1500 to 2000 మధ్యలోనే అయిపోయేవి. బట్ పెళ్ళైన తర్వాత సమ్హౌ ఆ ఇంట్రెస్ట్ అంతా పోయింది, ఎందుకో నాకు తెలీదు. బట్ యా, అప్పుడు నేను ఈ లారియల్ హెయిర్ స్పా వాళ్ళు వాడడం చూశాను. సో ఇది యాక్చువల్ కాస్ట్ వచ్చి 800. ఓకే, బట్ నేను హెయిర్ స్పా చేయించుకున్నప్పుడు నా హెయిర్ లెంత్కి ఎప్పుడు కూడా వాళ్ళు మోర్ దాన్ 1500 చెప్పేవాళ్ళను. బట్ 800 అంటే ఇంత పెద్ద టబ్ వస్తుందని నేను ఫస్ట్ అనుకోలేదు. ఐ గాట్ దిస్ ఫర్ సమ్వేర్ అరౌండ్ 550 అనుకుంటా. సో ఇంకా నేను లేదు, ఈసారి ఇంకా తీసేసుకుందాము అనుకున్నాను. అండ్ ఆఫ్టర్ తీసుకున్న తర్వాత కొన్న తర్వాత ఐ వాజ్ లైక్ రియలీ సర్ప్రైజ్డ్. ఇంత టబ్ వస్తుందని నేను అనుకోలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో యా, దట్ ఈస్ అబౌట్ దిస్. ఇది స్మెల్ చాలా బాగుంటుంది, మీ జుట్టుని చాలా సాఫ్ట్ చేస్తుంది. ఐ ఆల్రెడీ నో అబౌట్ దిస్ కాబట్టి నేను వాడకుండానే చెప్పేస్తున్నాను. ఐ డోంట్ నో ఇప్పటికే వీడియో ఎంత అయిపోయిందో, అండ్ ఐ స్టిల్ హ్యావ్ సో మెనీ ప్రొడక్ట్స్. నెక్స్ట్ ఇస్ దిస్ ఫాక్స్టైల్ ఎక్స్ఫోలియేటింగ్ బాడీ వాష్ అనమాట. సో జనరలీ నాకు ఫాక్స్టైల్ ప్రొడక్ట్స్ అసలు అంత నచ్చవు. ఎందుకు నచ్చవు అంటే కనుక వాటి ఫ్రేగ్రెన్స్ నాకు అసలు చాలా డిస్టర్బింగ్గా, ఇరిటేటింగ్గా ఉంటుందండి. ఐ హ్యావ్ అ వెరీ సెన్సిటివ్ నోస్. సో నాకు అన్ని ఫ్రేగ్రెన్సెస్ సెట్ అవ్వవు. బట్ నేను ఇది ఎందుకు కొన్నాను అంటే, ఎక్స్ఫోలియేటింగ్ బాడీ వాష్ విత్ 2% సాలిసిలిక్ యాసిడ్ అండ్ జింక్ PCA. అంటే మనకి వింటర్లో బేసిక్గా డాండ్రఫ్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి బ్యాక్ యాక్ని ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది. బ్యాక్ యాక్ని అంటే వీప్ మీద మనకి పింపుల్స్ రావడం కానీ, లేదంటే మెడ ఆర్ వీపు, ఓకే, పింపుల్స్ రావడం కానీ, ర్యాషెస్ రావడం కానీ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అది డాండ్రఫ్ వల్ల జరుగుతుంది అనమాట. సో మనం డాండ్రఫ్కి ఎంత కేర్ తీసుకుంటామో మన బ్యాక్ యాక్ని తగ్గించుకోవడానికి కూడా మనం అంతే కేర్ తీసుకోవాలి. అండ్ అది పింపుల్స్ వస్తే ప్రాబ్లం ఏంటి అనుకునే వాళ్ళకైతే నేను చెప్తున్నాను, పసుపట్టిన పింపుల్స్ వస్తాయండి. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇచ్చి, ఇరిటేటింగ్. ఎక్కువ మీరు స్క్రాచ్ చేసినా, స్క్రబ్ చేసినా ఇంకా ఎక్కువ అయిపోతుంది. సో ఒకవేళ మీకు బ్యాక్ యాక్నే ప్రాబ్లం ఉంటే ట్రై అ సాలిసిలిక్ బాడీ వాష్. ఇది మీకు బాడీ వైజ్లో ఉంది, తర్వాత ప్లమ్లో కూడా ఉన్నట్టుంది, అండ్ చాలా బ్రాండ్స్లోనే ఉంది. బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు ట్రై దిస్. సో ఇది తీసుకున్నాను.
సర్ప్రైజింగ్లీ దిస్ స్మెల్ ఇస్ టూ గుడ్. 1-2 సార్లు నేను ఆల్రెడీ ఇది వాడేశాను అండ్ ఇట్ ఈస్ వెరీ నైస్. అప్పుడే నా బ్యాక్ యాక్నే తగ్గించిందా లేదా అన్న దాని మీద నేను ఫీడ్బ్యాక్ ఇవ్వలేను, కానీ ఇట్ ఈస్ వెరీ నైస్, వెరీ ఎక్స్ఫోలియేటింగ్, చాలా ప్లెజెంట్ స్మెల్ ఉంది, చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది. So that is what I can tell as of now and I really loved it. Comes the most hyped product anamata, that is this plum body loving hazelnut eclair body lotion with cocoa butter. Okay, ఇది నేను చాలా కామెడీగా ఓపెన్ చేశాను, ఐ నో, బట్ యా దిస్ ఈజ్ అబౌట్ దిస్. ఇది ఓకే, నాకు కాఫీ చాలా ఇష్టం, యూ ఆల్ నో దాట్, అండ్ ఐ లవ్ హేజల్నట్ ఫ్రాపే సో 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 మచ్. హేజల్నట్లో ఉండే వేరియంట్ కాఫీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ నెవర్ ట్రైడ్ ఇట్, ప్లీజ్ డూ ట్రై. అండ్ లెట్ మీ టెల్ యూ, హాట్ కాఫీ ట్రై చేయొద్దు, కోల్డ్ కాఫీ ఆర్ ఫ్రాపే మాత్రమే ట్రై చేయండి. ఇట్ ఈస్ సో డామ్ గుడ్. అండ్ నేనైతే ఈ ఫిల్టర్ కాఫీ బాడీ క్రీమ్ అండ్ ఈ హేజల్నట్ బాడీ లోషన్ పేరప్ చేద్దాం అనుకుంటున్నాను, సో దట్ ఫ్రేగ్రెన్స్ విల్ బీ టూ చాక్లెటీ, వెనిలా, అదొక కాఫీ, అవన్నీ కలిపిన స్మెల్ వస్తుంది కదా, దట్ ఈస్ పర్ఫెక్ట్ ఫర్ వింటర్. సో మీరు కనుక మంచి బాడీ లోషన్ కోసం ట్రై చేస్తూ ఉంటే ట్రై దిస్, ఇట్ స్మెల్స్ రియలీ గుడ్. ఇందులో మీకు ఇది వద్దు అనుకుంటే కనుక మీరు వ్యాజ్లిన్లో కోకో బటర్ కూడా ట్రై చేయొచ్చు, దట్ ఆల్సో స్మెల్స్ టూ గుడ్. నాకు బాడీ లోషన్ మాయిశ్చరైజింగ్తో పాటు మంచి స్మెల్ కూడా రావాలండి. స్మెల్ అసలు రాకపోతే ప్రాబ్లం లేదు, బట్ స్మెల్ వస్తే కొంచెం మంచి స్మెల్ రావాలి. ఐ కెనాట్ బేర్ సమ్ వియర్డ్ స్మెల్ అనమాట. కొంతమందికి నచ్చచ్చు, బట్ నా నోస్ చాలా సెన్సిటివ్ కాబట్టి ఐ కెనాట్ టేక్ ఎవ్రీ స్మెల్. నెక్స్ట్ కమ్స్ వన్ మోర్ హెయిర్ ప్రోడక్ట్, దట్ ఈస్ L'Oreal Hyaluron Moisture Hydra Filling Night Cream. 4% more hydration and softness, leave-in for dehydrated hair. Okay, that is it about this. ఇది బేసిక్గా నైట్ క్రీమ్, లీవ్ ఇన్ క్రీమ్, లీవ్ ఆన్ క్రీమ్, వాట్ ఎవర్ యూ వాంట్ టు కాల్ ఇట్. సో మీరు సీరం కాకుండా మీకు ఎక్స్ట్రా మాయిశ్చరైజేషన్ కావాలి అనుకున్నప్పుడు యూ కెన్ అబ్సల్యూట్లీ ట్రై దిస్ వన్. ఎక్కువ హెయిర్ లీవ్ చేస్తారు ఆర్ యునో వీక్లో మోస్ట్లీ ట్వైస్ మాత్రమే హెయిర్ బాత్ చేస్తారు అనుకున్నప్పుడు యూ కెన్ ట్రస్ట్ దిస్. ఎందుకంటే ఇది అప్లై చేసుకున్నప్పుడు ఆల్మోస్ట్ 2 days వరకు ఆ మాయిశ్చర్ లాక్ అయి ఉంటుంది. ఈవెన్ టుడే ఐ యూస్ దిస్ అండ్ ఐ ఫీల్ మై హెయిర్ ఇస్ వెరీ సాఫ్ట్. సో ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. అండ్ హెయిర్ బాత్ చేసినప్పుడు అల్లా రాసుకోవాలా వార్లు అంటే దట్స్ కంప్లీట్లీ యువర్ చాయిస్. నాకైతే ఇది ఒరిజినల్ ఎంఆర్పి 499, బట్ ఐ గాట్ 2 అనమాట. ఒకటి ఆల్రెడీ నేను ఓపెన్ చేసేసాను, సో ఇది చూపిస్తున్నాను. సో 499కి నాకు 2 వచ్చాయి, సో ఐ టుక్ ఇట్. సో నేను ఆల్రెడీ ఒకసారి ట్రై చేశాను అండ్ ఆఫర్లో ఉంది కాబట్టి 1+1 కాబట్టి ఇప్పుడు మళ్ళీ తీసేసుకున్నాను. అండ్ లాస్ట్ టైం ఒక ట్యూబ్ అంతా అవగొట్టాను అండ్ ఇట్ ప్రాపర్గా నాకు ఒక 2 monthsకి వచ్చి ఉంటుంది. సో ఐ థింక్ దిస్ ఇస్ వెరీ యూస్ఫుల్. అండ్ ఇప్పుడు నేను 1+1 తీసుకున్నాను కాబట్టి ఐఎమ్ సార్టెడ్ ఫర్ నెక్స్ట్ 4 to 6 months అనే అనుకుంటున్నాను. సో మీకు కూడా if you are someone who likes soft hair, then please give it a try. A useful product, I don't know how many people actually use this, but if you are into face shaving, then this combo is something you should definitely buy. So idi Kamasi facial shaving balm pre-shave anamata. It has aloe vera, cucumber and neem. సో ఆబ్వియస్గా అలోవెరా కుకుంబర్తో ఇది సూత్ చేస్తుంది, నీమ్ వల్ల ఇన్ఫెక్షన్స్ ఏమి రాకుండా చూసుకుంటుంది. అండ్ దే గివ్ అస్ 2 రేజర్స్ అనమాట, ఫేషియల్ రేజర్స్. సో జనరలీ ఇది ఈ మధ్య కాలంలో ఫేషియల్ రేజర్స్ తెలియని వాళ్ళు ఉంటారని నేను అనుకోవట్లేదు, బట్ ఫర్ సమ్మన్ లైక్ మీ, బెంగళూరులో ఐబ్రోస్ కూడా చాలా చాలా కాస్ట్లీ అండి. ఐ మీన్ ఐబ్రో థ్రెడ్డింగ్ కూడా చాలా కాస్ట్లీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అసలు టైం ఉండదు. సో నేనేం చేస్తానంటే అట్లీస్ట్ once in every 15 days ఐ డూ షేవ్ మై ఫేస్. అంటే ఫోర్ హెడ్ అవ్వచ్చు, చీక్స్ అవ్వచ్చు, ఇదంతా కూడా ప్రాపర్గా షేవ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెడ్ స్కిన్ పోతుంది. సెకండ్లీ చిన్న మైన్యూట్ హెయిర్ ఉంటాయి మనకు. ఇప్పుడు నాకు కూడా పెద్దగా మనకి హెయిర్ ఉండదు ఫేస్ మీద ఆబ్వియస్గా, బట్ ఆ మైన్యూట్ హెయిర్ కూడా పోవడం వల్ల మనకి ఫేస్ మీద ఇష్యూస్ తక్కువ ఉంటాయి. అండ్ మేకప్ కానీ స్కిన్ కేర్ కానీ ప్రాపర్గా ఫేస్కి అప్లై అవుతుంది అనమాట. సో those are the 2 reasons I prefer facial shaving. And this set is one of the best things you can afford. సో కామసీలో ఇంకో బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఇది మనకి ఫేస్ మీద కట్స్ రానివ్వదు.
సో ఇట్ ఈస్ వెరీ 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 గుడ్. అండ్ మీరు థ్రెడింగ్ చేసిన వ్యాక్స్ చేసిన ఫేస్ బర్న్ అవుతుంది కదా, మనకి ఫేస్ షేవింగ్లో ఫేస్ అనేది బర్న్ అవ్వదు. మీరు ఒకవేళ ప్రాపర్గా చేసుకోకపోతే కట్ అవుతుంది. ఎస్, మీరు ప్రాపర్గా వీటిని స్టెరిలైజ్ చేయకుండా బిఫోర్ షేవ్ బామ్ రాకుండా, తర్వాత అలోవెరా జెల్ ఏదో అప్లై చేయకుండా, అంటే ప్రాపర్ కేర్ తీసుకోకుండా ఉంటే కనుక ఆబ్వియస్గా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో ఈ 2 రిస్క్స్ అయితే ఉన్నాయి. 1 is cuts, ద సెకండ్ వన్ ఇస్ ఇన్ఫెక్షన్స్. సో మీరు ప్రాపర్గా యూజ్ చేస్తే ఈ 2 ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. సో ఐ వుడ్ సజెస్ట్ ఆర్ ఐ వుడ్ ప్రిఫర్ face shaving over waxing or threading. So it's again your call, but if you want to try, please buy this set and it is very 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 useful. రీస్టాకింగ్ అనే చెప్పాలి. ఐ డోంట్ నో, లాస్ట్ ఒక 3-4 వీడియోస్గా మీరు నా స్కిన్ కేర్ ఎక్కడెక్కడైతే చూపించానో ప్రతి చోట ఐ షోడ్ యూ ఆర్ ఐ హవ్ షోడ్ దిస్ ప్రోడక్ట్. దట్ ఈస్ దిస్ డాట్ అండ్ కీ ఫేస్ సీరం అనమాట. డాట్ అండ్ కీ బ్లూబెర్రీ హైడ్రేట్ 12% బ్యారియర్ బూస్ట్ ఫేస్ సీరం. ఇది నా ఫేస్ ని నిజంగా చాలా 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 హైడ్రేటింగ్ గా ఉంచుతోంది. టు బి ఆనెస్ట్, నేను ఓన్లీ ఇది అప్లై చేసి మాయిశ్చరైజర్ అప్లై చేయకపోయినా సరే నా ఫేస్ చాలా మాయిశ్చరైజ్డ్ గా ఉంటుంది, చాలా ఈజీ టు హ్యాండిల్ అనిపిస్తోంది. సో జస్ట్ ఇఫ్ ఇన్ కేస్ యూ హ్యావ్ డ్రై స్కిన్ లైక్ మీ, ప్లీజ్ డూ ట్రై దిస్ ప్రోడక్ట్. అండ్ ఇది నాకు ఒకటి ఫ్రీ వచ్చింది, ఎందుకంటే నేను డాట్ అండ్ కి 2-3 ప్రొడక్ట్స్ తీసుకోవడం వల్ల ఇది ఫ్రీ వచ్చింది. ఇది నేనే కొనుక్కున్నాను. అండ్ ఈసారి ఫ్రీబీస్ కూడా చాలా గట్టిగా ఉన్నాయండి. దట్ ఈస్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ. సో డాట్ అండ్ కీ ఎలాగో చెప్పాను కాబట్టి డాట్ అండ్ కీ ప్రొడక్ట్సే చెప్పేస్తాను బ్యాక్ టు బ్యాక్. సో ఇంకోటి ఏంటంటే దిస్ డాట్ అండ్ కీ బ్యారియర్ రిపేర్ ప్లస్ హైడ్రేటింగ్ జెంటల్ ఫేస్ వాష్. మీరు ఒకవేళ నాది కాశీ వెళ్ళినప్పుడు వ్లాగ్ చూసుంటే అక్కడ నేను ఇది కొనుక్కున్నాను. అండ్ ఆ ఫేస్ వాష్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇంక ఆర్డర్ పెట్టుకోవడం అవ్వలేదు నాకు. సో నేను సింపుల్ ఫేస్ వాష్ అయితే కొనేసుకున్నాను, సింపుల్ బ్రాండ్ ఫేస్ వాష్ అయితే కొనేసుకున్నాను. బట్ నౌ దట్ ఆఫర్ కూడా ఉంది కాబట్టి ఐ బాట్ దిస్ డాట్ అండ్ కీ ఫేస్ వాష్. అండ్ దిస్ ఇస్ సో 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 పర్ఫెక్ట్ ఫర్ వింటర్స్. మన ఫేస్ని అస్సలు డ్రై చేయదు అండ్ చాలా హైడ్రేటెడ్గా ఉంచుతుంది. సో దట్ ఈస్ ఆల్ ఐ నీడ్ డ్యూరింగ్ వింటర్స్ అనమాట. సో అందుకని ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ కమ్స్ దిస్ డాట్ అండ్ కీ స్ట్రాబెరీ డ్యూ టింటెడ్ సన్స్క్రీన్ డైలీ వేర్ SPF 50+ PA++++. సో నా షేడ్ వచ్చి వార్మ్ ఐవరీ, షేడ్ 2 వార్మ్ ఐవరీ. సో ఇది స్కిన్ టింట్ లాగా అనమాట, బేసికలీ టింటెడ్ సన్ స్క్రీన్. సో ఇఫ్ యూ కెన్ సీ, ఇది నా స్కిన్లోకి అయితే చాలా ఈజీగా బ్లెండ్ అవుతుంది అండ్ ఏమాత్రం వైట్ కాస్ట్ ఉండదు. అండ్ ఇట్ గివ్స్ యూ దట్ బ్యూటిఫుల్ గ్లో అన్నమాట. సో దిస్ ఇస్ సంథింగ్ ఐఎమ్ సో 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 ఇన్ లవ్ విత్. సో జస్ట్ ఇఫ్ ఇన్ కేస్ యూ ఆర్ లుకింగ్ ఫర్ అ సన్ స్క్రీన్ విచ్ హ్యాస్ టింట్, so far this is the best one I have seen or I have used. So I would suggest this. కాకపోతే షేడ్ కొంచెం జాగ్రత్తగా చూస్ చేసుకోండి. నాకైతే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. సో మీరు కూడా మీ పర్ఫెక్ట్ షేడ్ తీసుకోండి. అండ్ దిస్ ఇస్ సో 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 గుడ్. బేర్ అనాటమీ రోజ్మెరీ ప్లస్ రైస్ వాటర్ హెయిర్ గ్రోత్ స్ప్రే. నేను ఆల్రెడీ విష్ కేర్ హెయిర్ సీరం వాడాను, బీ బాడీ వైస్ హెయిర్ సీరం వాడాను. ఐ డోంట్ నో విచ్ మేడ్ మై హెయిర్ గ్రో, బట్ నాకైతే బేబీ హెయిర్స్ అయితే కనిపించడం స్టార్ట్ అయ్యింది. సో ఆ 2 కొంచెం కాస్ట్లీ కాబట్టి నేను ఇది తీసుకున్నాను. దిస్ ఇస్ ఒరిజినల్ ప్రైస్ అయితే 399 ఉంది. విష్ కేర్ వెంట్ అప్ టు 699 అండ్ బీ బాడీ వైజ్ కూడా సమ్వేర్ అరౌండ్ 500+. అండ్ ఇది ఆఫర్లో అయితే నాకు సమ్వేర్ అరౌండ్ 200 చేంజ్ పడింది. సో ఐ బాట్ దిస్. ఇది పెద్ద బాటిల్ కూడా ఉంది, సో ఎక్కువ రోజులు వస్తుంది అనిపించింది. ఐ సమ్హౌ వాంట్ టు యూస్ ఆర్ ప్రాపర్లీ టేక్ కేర్ ఆఫ్ మై హెయిర్ అండి, దిస్ గోయింగ్ ఫార్వర్డ్ దిస్ ఇయర్ ఆర్ వాట్ ఎవర్ యూ థింక్. ఎందుకంటే చాలా మల్టిపుల్ రీజన్స్ వల్ల నా హెయిర్ అయితే థిన్నింగ్ అవుతుంది, హెయిర్ లాస్ అవుతుంది, హెయిర్ లైన్ వెనక్కి వెళ్తుంది. సో దానికి మల్టిపుల్ రీజన్స్ అయి ఉండొచ్చు. స్క్రీన్ ఎక్కువ టైం వాడతాను నేను, ఆఫీస్లో అవ్వచ్చు, ఇంట్లో యూట్యూబ్ కోసం అవ్వచ్చు, ఆర్ ర్యాండమ్గా రీల్స్ చూడడానికి, వాట్ ఎవర్ స్క్రీన్ ఎక్కువ వాడతాను, స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ యా, సో ఐ డోంట్ నో, ఏజ్ వల్ల కూడా అయి ఉండొచ్చు. సో మల్టిపుల్ రీజన్స్ వల్ల అయితే నాకు హెయిర్ లాస్ ఎక్కువ అవుతోంది. సో ఐ వాంటెడ్ టు ట్రై దిస్ ఆల్సో. బట్ నాకు విష్ కేర్ నచ్చింది, బీ బాడీ వైజ్ కూడా నచ్చింది. సో ఇఫ్ యూ కెన్ అఫోర్డ్, ట్రై బయింగ్ వన్ ఆఫ్ దెమ్. అండ్ ఇది నేను ఇంకా వాడలేదు, వాడిన తర్వాత దీని గురించి చెప్తాను.
And next comes my favorite lipsticks of the year antaro, season antaro, I don't know. But I got 3 lipsticks from Maybelline New York Superstay Matte Ink in the shades. This gives a proper wine and maroon, which is 50 Voyager. నేను మీకు చూపిస్తాను కూడా. సో దిస్ ఇస్ షేడ్ 50 వాయేజర్. అసలు ఎంత మంచి షేడ్ అంటే ప్రాపర్ వైన్ అండ్ మెరూన్ మిక్స్ అనమాట. చాలా 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 బాగుంటుంది, ఎస్పెషలీ ఫర్ అకేషన్స్ ఆర్ నైట్ పార్టీస్. దిస్ ఇస్ గ్రేట్. నేను ఆఫీస్కి ఒకవేళ ఎథనిక్ వేర్ వేసుకుంటున్నాను అంటే కనుక నేను ఈ లిప్స్టికే వేసుకుంటాను. దిస్ ఇస్ సంథింగ్ ఐ అబ్సల్యూట్లీ లవ్. అండ్ నెక్స్ట్ కమ్స్ 515 రెనిగ్రేడ్. సారీ ఇఫ్ ఐమ్ ప్రొనౌన్సింగ్ ఇట్ రాంగ్. ఇది మనకి ప్రాపర్ బ్రౌన్ వస్తుంది అనమాట. సో ఇది బ్రౌన్ అండ్ దిస్ ఈజ్ అన్ అబ్సల్యూట్ లవ్, అబ్సల్యూట్ బెస్ట్ ఫైండ్ అని చెప్పాలి నేను. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ వేరింగ్ టుడే. దిస్ ఈజ్ షేడ్ 120 ఆర్టిస్ట్. కాకపోతే ఒకటే చెప్తాను, ఈ లిప్స్టిక్స్ అన్నీ కూడా మీరు చాలా తక్కువ అప్లై చేయాలండి. మీరు 2-3 కోట్స్ అప్లై చేస్తే కలర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ చాలా బోల్డ్గా ఉంటుంది. సో దీస్ ఆర్ ద 3 షేడ్స్ దట్ ఐ బాట్ and I'm absolutely in love with it for 2 reasons. 1, color is too good. 2, the stay is absolutely perfect అనమాట. నేను ఆల్మోస్ట్ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు వేసుకుంటాను అండ్ ఈవినింగ్ వచ్చేసరికి కూడా కొంచెం కొంచెం లిప్స్టిక్ ఉంటుంది. మధ్యలో రీఅప్లై చేస్తే చాలా మంచిది, బికాజ్ మనం ఆయిల్ ఉన్న ఫుడ్ ఎక్కువ తింటాం కదా మధ్యలో, అంటే లంచ్ చేస్తాం కదా, అప్పుడు ఆయిల్ ఉన్న ఫుడ్ తినడం వల్ల బయట ఉంటుంది, లోపల కొంచెం ఫేడ్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది. ఇఫ్ యూ కెన్ రీఅప్లై డ్యూరింగ్ లంచ్ టైమ్, దిస్ ఇస్ పర్ఫెక్ట్ ఫర్ యూ. ఇఫ్ ఇన్ కేస్ రీఅప్లై చేయకపోయినా సరే మీరు ప్రాపర్గా స్పూన్తో లిప్స్కి తగలకుండా తింటున్నారు అంటే అది దానికి ఏమవ్వదు. వాటర్ తాగినా, కాఫీ తాగినా, ఇవేం తాగినా ఏమవ్వదు. ఓన్లీ లంచ్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ కొంచెం వేర్ అండ్ టేర్ ఉంది అని. అదర్వైజ్ దీస్ లిప్స్టిక్స్ ఆర్ అబ్సల్యూట్ లవ్. 2 ఐలైనర్స్ ఫ్రమ్ లాక్మే. ఇది నేను ఎప్పుడు వాడేది, మీరు నా వీడియోస్లో ఎప్పుడైనా చూసి ఉంటారు, కాకపోతే గోల్డ్ మోత్ ఉంటుంది. అది నేను నా పెళ్ళికి ముందు కొనుక్కున్నాను. ఆల్మోస్ట్ అది నిన్నటికి 3 years అయిపోయింది. సో అయినా సరే నేను ఇంకా ఇది అవ్వట్లేదు ఏంటబ్బా 3 years అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోతుందేమో అని నేను పడేసాను, కానీ లేదంటే అది ఇంకా లాంగ్ లాస్టింగ్గా వచ్చేదేమో. అండ్ దిస్ ఈస్ వెరీ కన్వీనియంట్ ఫర్ మీ టు అప్లై అండి. ఐ డోంట్ నో వై, దిస్ ఈస్ వెరీ వెరీ కన్వీనియంట్ టు అప్లై నా వరకు. బట్ ఐ ఫెల్ట్ ఇది కొంచెం నాకు పట్టుకెళ్ళడానికి, ట్రావెల్కి ఆర్ ఆఫీస్కి పట్టుకెళ్ళడానికి ఈజీగా ఉంటుందని తీసుకున్నాను. బట్ సమ్హౌ ఐ యామ్ నాట్ హ్యాపీ విత్ దిస్. సో ఈ అప్లికేటర్తో నాకు అప్లై చేసుకోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎందుకో రావట్లేదు. అంటే మేబీ దిస్ ఈజ్ మై కంఫర్ట్ జోన్ అయ్యి ఉండొచ్చు. ఇది నా కంఫర్ట్ జోన్ అవ్వడం వల్ల ఇది నాకు సరిగ్గా ఎందుకో కంఫర్టబుల్గా అనిపించట్లేదు. బట్ మేబీ ఒక more than 4-5 times అప్లై చేసుకుంటూ ఉంటే I'll get used to it. But this is my forever favorite. We are almost done. Please excuse me. I don't know వీడియో ఎప్పటికీ ఎంత వచ్చేసిందో నాకు తెలియదు. I'm thinking 20 minutes అయితే ఎక్సీడ్ అయ్యే ఉంటుంది. And we have last few items left అనమాట. So this is Plum Color Affair Nail Polish Remover. It has argan oil, sweet almond oil and it is acetone free. నేను ఇది తీసుకోవడానికి అదే రీజన్ అనమాట. మోస్ట్ ఆఫ్ మన నెయిల్ పాలిష్ రిమూవర్స్లో ఎసిటోన్ ఉంటుంది అండ్ దిస్ డజంట్ హ్యావ్ ఎసిటోన్. సో అందుకే ఇది తీసుకున్నాను. ఒకవేళ నిజంగానే ఇందులో ఆర్గన్ ఆయిల్ అండ్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ ఉంటే కనుక మన నెయిల్స్కి కొంచెం మంచి మాయిశ్చర్ ఇస్తాయి అండ్ వీటిని డ్రై చేయకుండా ఉంటాయి. సో దట్ ఈస్ వన్ రీజన్ ఐ బాట్ దిస్. అండ్ ఇది కూడా చాలా మంచి ఆఫర్లో ఉంది, అందుకే తీసుకున్నాను. విష్ కేర్ ఎయిర్ పౌడర్ డ్రై షాంపూ వాల్యూమ్ బూస్ట్ స్కాల్ప్ రిఫ్రెష్ ప్లస్ రీసెట్. ఇట్ హ్యాస్ నయాసినమైడ్, ప్రీబయోటిక్స్, కాలిన్ క్లే, రైస్ అండ్ టాపియోకా స్టార్చ్. సో డ్రై షాంపూ ఇప్పటికే మీకు ఒకవేళ తెలియకపోయి ఉంటే మనం హెయిర్ వాష్ చేసిన తర్వాత 3rd డేకి కొంచెం ఆయిలీ అయిపోతుంది కదా. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ టైమ్ టు గెట్ అ హెయిర్ బాత్, అలాంటప్పుడు మీరు డ్రై షాంపూ వాడచ్చు. డ్రై షాంపూ స్ప్రేస్ చాలా ఉంటాయి, బట్ దిస్ ఈజ్ అ పౌడర్ మోడల్ అనమాట. సో ఐ డోంట్ నో మీకు కనిపిస్తుందో లేదో.
సో ఇలా పౌడర్గా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇది మీ హెయిర్లో అయితే పౌడర్ కనిపించేలా చేయదండి. ఇట్ విల్ బి అబ్జార్బ్డ్ బై ద స్కాల్ప్. అండ్ మీకు ఇది వాడినప్పుడు మనకి ఇలాగే వాల్యూమినస్గా ఉంటుంది అనమాట. మేబీ గోయింగ్ ఫార్వర్డ్ ఏదో ఒక వీడియోలో నేను చూపించడానికి ట్రై చేస్తాను. ప్రొడక్ట్స్ దట్ ఐ బాట్ ఫ్రమ్ అ న్యూ బ్రాండ్. దీని పేరు ప్రాష్ అనమాట. ప్రాష్ ఇస్ అ న్యూ బ్రాండ్ ఫర్ మీ, మార్కెట్లో కాదు. నేను చాలామంది మేకప్ ఆర్టిస్టులు కూడా ప్రాష్ని ఎక్కువ ప్రమోట్ చేయడం చూశాను. సో ఇందులో ఒకటి హిట్, ఒకటి ఫట్. సో ఐ టెల్ యూ వాట్ ఇట్ ఈస్. ఫస్ట్ అయితే హిట్తో స్టార్ట్ చేస్తాను. దట్ ఈస్ దిస్ జెలీ టింట్ అనమాట. ఇది మనకి చూడడానికి స్ట్రాబెర్రీ జెలీ చాక్లెట్స్ ఉండేవి కదా మన చిన్నప్పుడు, అలా ఉంటుంది. అండ్ ఇట్ గివ్స్ అ వెరీ నైస్ సటిల్ పింక్ అండ్ రెడ్డిష్ టింట్. దిస్ ఈస్ అ హిట్ ఫర్ మీ. నాకైతే చాలా నచ్చింది. ఇట్ ఈస్ గివింగ్ మీ దట్ సటిల్ షైన్, గ్లో అండ్ కలర్ టు మై చీక్స్. సో దిస్ ఇస్ ద హిట్. ఇది యాక్చువల్లీ కొంచెం కాస్ట్ ఉంది, బట్ ఆఫర్లో మోర్ దాన్ 50% ఆర్ 60% ఆఫ్ ఉంది కాబట్టి నేను చూస్ చేశాను. బట్ ఐ రియలీ లవ్డ్ ఇట్. నెక్స్ట్ టైం ఆఫర్ ఉంటే ఇది కూడా నేను 2 కొనుక్కొని స్టాక్ చేసుకోవడానికే చూస్తాను, బికాస్ ఐ రియలీ లవ్డ్ ఇట్. జెల్లీలా ఉంది కాబట్టి ఐఎమ్ నాట్ షూర్ ఇది ఎన్ని రోజులు వస్తుంది. ఆ జెల్లీయే మనకి కరుగుతూ ఉంటుందా ఆర్ లోపల లిక్విడ్ వేరే ఉంటుంది, జెల్లీ ఇస్ జస్ట్ ఫర్ అప్లికేషన్ అన్నది నాకు ఇంకా క్లారిటీ లేదు. బట్ ఇది ఎన్నాళ్ళు వచ్చిందో మనం ట్రాక్ చేద్దాం, మానిటర్ చేద్దాం. And next comes one more product, that is Prosh Beauty's Prosh, I don't know what it is called, but PRAUSH Prosh ane anukuntunnanu. Prosh Beauty's lip oil anamata. So lip oil with PH. ఇది చాలా ప్రెటీ ఉందండి చూడడానికి. అండ్ లిప్ ఆయిల్ కూడా ఇట్ గివ్స్ యూ ఆ పీహెచ్ టింట్ అనమాట. సో అప్లై చేసిన తర్వాత మనకు ఒక టింట్ వస్తుంది. టు బీ ఆనెస్ట్, ఇది అప్లై చేసిన తర్వాత ఫస్ట్ ఏదో మెంథాల్లా అనిపించింది. ఐ వాజ్ యాక్చువల్లీ వరీడ్ బికాజ్ మోస్ట్ ఆఫ్ ద లిప్ ఆయిల్స్ ఇప్పుడు ప్లంప్ వస్తున్నాయి. ప్లంప్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన లిప్స్ అయితే కొంచెం ఉబ్బినట్టు అయిపోతాయి అనమాట. ఇఫ్ యూ డోంట్ నో అని చెప్తున్నాను, ఉబ్బినట్టు అయిపోతాయి, విచ్ డజంట్ సూట్ మై ఫేస్ ఎట్ ఆల్. సో ఇదేంటి లిప్స్ ఇప్పుడు ప్లంప్ అయిపోతాయి అని భయపడ్డాను, బట్ నో. అండ్ ఇట్ ఈస్ నాట్ మోర్ లైక్ ఆయిల్. దీని మీద లిప్ ఆయిల్ అని ఉంది కాబట్టి నేను మాయిశ్చరైజేషన్ ఎక్కువ ఇస్తుంది అనుకుని నేను తీసుకున్నాను, బట్ ఇట్ ఈస్ మోర్ లైక్ లిప్ గ్లాస్, నాట్ లిప్ ఆయిల్. సో ఐ వాజ్ అ లిటిల్ డిసప్పాయింటెడ్ అనమాట ఆ విషయంలో. అండ్ బట్ లిప్ గ్లాస్లో అయితే మాత్రం ఇట్ ఈస్ వెరీ గుడ్. సో మీకు లిప్ గ్లాస్ కావాలి అంటే ప్లీజ్ డూ ట్రై, బట్ లిప్ ఆయిల్ కావాలి అంటే దిస్ ఇస్ నాట్ ద వన్ యు ఆర్ లుకింగ్ ఫర్. అండ్ ఈ రెండు తీసుకున్నందుకు ఐ గాట్ దిస్ ప్రాష్ బ్యూటీస్ మాయిశ్చరైజింగ్ ప్రైమర్ విత్ హైరోలానిక్ యాసిడ్ అండ్ అవకాడో ఎక్స్ట్రాక్ట్ ఫ్రీగా వచ్చింది అనమాట. ఐ డిడ్ంట్ ఈవెన్ ఓపెన్ ఇట్ టిల్ నౌ. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ సిల్క్ బ్లర్ మాయిశ్చరైజింగ్ ప్రైమర్ విత్ హైరోలానిక్ యాసిడ్ అండ్ అవకాడో ఎక్స్ట్రాక్ట్. సో యా, ఇంతే వచ్చింది. ప్రాబబ్లీ ఇది ట్రై చేస్తాను. ఇది మాత్రమే 199 ఉంది. ఐ డోంట్ నో పెద్ద ట్యూబ్ ఇంకెంత ఉంటుందో, బట్ యా ఇది ట్రై చేసి ఐ విల్ లెట్ యూ నో ఇఫ్ ఇట్ ఈస్ రియలీ వర్త్ ఇట్ ఆర్ నాట్ అని చెప్పి. అండ్ నెక్స్ట్ కూడా ఫ్రీబీయే. ఇది బేర్ అనాటమీ అల్ట్రా స్మూత్నింగ్ షాంపూ ఎక్స్పర్ట్. యా, దిస్ ఇస్ ద వన్ ఐ యూస్ టు యూజ్ ఎర్లియర్. సో ఇది కూడా ఈ ట్రావెల్ సైజ్ది ఫ్రీ వచ్చింది అనమాట. ఇందాక మనం బేర్ అనాటమీ ప్రొడక్ట్స్ కొన్నాం కదా, దానికి ఇది ఫ్రీ వచ్చింది. అండ్ నెక్స్ట్ కమ్స్ Maybelline New York Instant Age Rewind Eraser Multi-Use Concealer. సో ఈ కన్సీలర్ కొన్నాను. ఈ మధ్య నాకు డార్క్ సర్కిల్స్ కూడా కొంచెం ఎక్కువే వస్తున్నాయండి. ఆన్ ఎ డైలీ బేసిస్ ఐ డోంట్ ప్రిఫర్ కవరేజ్ బికాస్ ఐఎమ్ ఫైన్ విత్ హౌ ఐ లుక్. బట్ జస్ట్ ఇఫ్ ఇన్ కేస్ నాకు కొంచెం ఆ రోజు రెడీ అవ్వాలనిపించింది అనుకున్నప్పుడు మాత్రమే, ఆర్ ఏదైనా వెడ్డింగ్స్ ఉన్నప్పుడు వాడడానికి ట్రై చేస్తాను కదా, సో దానికోసం తీసుకున్నాను. అండ్ దిస్ ఇస్ ద షేడ్. మై షేడ్ ఇస్, దీని మీద షేడ్ అయితే లేదు, బట్ దిస్ ఇస్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ శాండ్ ఆర్ క్యారమల్ సంథింగ్ అలాంటిది ఏదో తీసుకున్నాను. ఆర్ ఇది కూడా వామ్ ఐవరీ అనుకుంటా. ఓకే, సంథింగ్ అరౌండ్ దట్ తీసుకున్నాను నేను. కావాలి అంటే కనుక నేను మీకు, మీది ఒకవేళ నాదే షేడ్ అయితే కనుక కింద నాకు కమెంట్ చేయండి షేడ్ కావాలి అని చెప్పి. నేను మీకు షేడ్ ఎక్కడో ఒకటి చూసి ఆర్ నైకాలో చూసి నేను మీకు పంపిస్తాను. సో లాస్ట్ అండ్ ఫైనల్ ప్రోడక్ట్ ఆఫ్ ద డే, దట్ ఇస్ ఖాదీ న్యాచురల్స్ ఖాదీ మసాజ్ ఆయిల్, paraben and mineral oil free, rose and geranium calming and soothing, skin rejuvenation
అండ్ రిలాక్సింగ్ అండ్ రిఫ్రెష్డ్. సో ఈ ఆయిల్ తీసుకున్నాను, ఇది ఆల్రెడీ కొంచెం వాడాను, ఇఫ్ యూ కెన్ సీ. సో వింటర్ కాబట్టి అగైన్ ఐ డోంట్ వాంట్ రిపీట్ మై సెల్ఫ్ సో మెనీ టైమ్స్, బట్ నా బాడీకి అయితే హెవీ మాయిశ్చరైజేషన్ కావాలి. సో ఇమీడియట్లీ ఆఫ్టర్ బాత్ మన ఒళ్ళు కొంచెం డ్యాంప్గా అంటే తడి పొడిగా ఉన్నప్పుడే మనం ఇలాంటి ఏదైనా లైట్ వెయిట్ ఆయిల్ అప్లై చేస్తే, ఐ కెన్ షో యూ, దిస్ ఇస్ వెరీ లైట్ వెయిట్ అనమాట. ఇట్ ఈస్ నాట్ స్టిక్కీ, ఇట్ ఈస్ వెరీ లైట్ వెయిట్ ఆయిల్ అనమాట. సో ఇలాంటి ఆయిల్ అయితే అప్లై చేసామనుకోండి, మన స్కిన్ దాన్ని అబ్జర్వ్ చేసేసి మనకి ఎక్కువసేపు మాయిశ్చరైజేషన్ ఇస్తుంది. సో అందుకే ఇది తీసుకున్నాను. ఐ ఆల్రెడీ యూజ్డ్ ఇట్ అండ్ ఐ అబ్సల్యూట్లీ లవ్డ్ ఇట్. నా దగ్గర జాయ్ది ఒక రోజ్ బాడీ లోషన్ ఉంది. సో ఆఫ్టర్ టేకింగ్ బాత్ ఈ ఆయిల్ అప్లై చేసుకుని ఆ రోజ్ బాడీ లోషన్ అప్లై చేసేస్తే, ఒకవేళ ఇదేమైనా కొంచెం స్టిక్కీగా అనిపించినా బాడీ లోషన్ పైన అప్లై చేసేయడం వల్ల ఆ స్టిక్కీనెస్ అనేది ఇంకా అసలు ఉండదు అనమాట. సో దట్స్ అబౌట్ ద ప్రొడక్ట్స్ ఐ హ్యావ్ గాట్. ఐ డోంట్ నో, ఎడిట్ చేసినప్పుడు చూడాలి ఎంత లాంగ్ వచ్చిందో వీడియో. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా కొంచెం ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసేస్తే అది కట్ చేసేస్తాను ఎడిటింగ్లో. బట్ యా, ఐ అబ్సల్యూట్లీ లవ్డ్ మేకింగ్ దిస్ వీడియో. అండ్ ఈ ప్రొడక్ట్స్ అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. వీటిలో మీరు ఆల్రెడీ ఏమైనా వాడుంటే ఏం వాడారో నాకు కింద మెన్షన్ చేయండి. అండ్ యా, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.